సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని హారిక కన్స్ట్రక్షన్ అధినేత లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపకులు లయన్ హారిక ప్రసాద్ అన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక 80 అడుగుల కూడలి వద్ద గల 99 టైమ్స్ స్క్వేర్ హాల్లో కెరీర్ ఫెయిర్ బాబా ఈ జీఈఓ ఆర్గనైజేషన్ సద్గుణ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ హారిక కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్ హారిక ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమ్మ ఇచ్చోను నాన్న ఇది చూడు నాన్న నాన్న సతీష్ గారు ఒక్క నిమిషం ఆవిడ కనబడ్డదండి లేరు అక్కడ ఫ్రేమ్లో. పిల్లల వాళ్ళు మమ్మల్ని క్షమించాలి. ఇది కేవలం ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఎవరైనా రావచ్చు అని స్టేటస్లో పెట్టాం. స్టేటస్ చూసి ప్రతి ఒక్కరు రావచ్చు అని నా కోరిక. అక్షర్ కామేశ్వర గారి చేతుల మీదుగా కూడా ఒక చిన్న జ్ఞాపిక మా సో చాలా మంచి విషయాలు మాట్లాడారు వేదిక మీద. టీచర్ గారు అన్నారు, మేడం గారు ఎవరు ఐ థింక్ మీరు డాన్స్ నేర్చుకున్నారు మళ్ళీ ముద్రల కోసం మాట్లాడారు కదా. అంటే సో పాటలోనైనా డాన్స్లోనైనా 70, 80, 90 మార్కుల్లో కూడా అదే పర్సంటేజ్ ఉంటుంది. వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది అన్నమాట. డాన్స్లో కూడా ముద్ర 80 degrees, 75 degrees ఇవన్నీ ఉంటాయి క్యాలిక్యులేషన్స్. అలాగే మ్యూజిక్లో కూడా ఇందాక మనం బాలు గారు మారుస్తుంటే సో ఎడ్జెస్ ఉంటాయి అనమాట. శృతి అశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము దాన్ని బేస్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి మేము చాలా మంచి విషయాలు చెప్పారు ఆవిడ. పిల్లలకి చదువుకి మ్యూజిక్కి సంబంధం లేదనే విషయం ఏంటంటే, నా స్టూడెంట్ గత 20 ఏళ్ళగా రేపు ఎయిమ్స్ ఎగ్జామ్ ఉందని ఇవాళ క్లాస్ వచ్చి పాఠం చూపించుకుని వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లో ఎయిమ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూఎస్లో 5 స్టార్ రేటింగ్ డాక్టర్స్ గారు కూడా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ చేస్తున్నారు. బాబా గారి గురించి చెప్పాలంటే, శ్రీకాకుళం వచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతుంటే భయపడ్డా. చిన్న ఊరు, ఆల్మోస్ట్ 12 కంట్రీస్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ మనకి లాస్ట్ 2010 నుంచి చెప్తున్నాం. సో అక్కడ మ్యూజిషియన్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మ్యూజిక్ టీచర్స్ అందరూ నేర్చుకుంటున్న వాళ్ళు. శ్రీకాకుళం అయితే ఎలా ఉంటుంది పరిస్థితి. సో వచ్చిన తర్వాత ఈశ్వర సర్వీస్ గారు, మా కామేశ్వర గారు, తర్వాత మా స్ట్రెంగ్త్ ఎవరంటే మా స్టూడెంట్సే. చూస్తున్న సందర్భంలో సాయిబాబు గారి కోసం మా మహి వీళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళ స్టేటస్ చూస్తుంటే ఇది చేసిన యాక్టివిటీస్ కోసం కొంచెం అడిగాను, ఏమిటి చేస్తున్నారని. అంటే సో ఇలా చిక్కల్ ఫ్యూచర్ సింగర్స్ అని లైక్ చాలా యాక్టివిటీస్ చూస్తున్నాను. సో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ మీకు, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. శ్రీకాకుళంలో మేము చాలా పెద్ద మ్యూజిషియన్స్ అనుకున్న వాళ్ళందరూ చాలా కమర్షియలైజ్డ్. దే ఆర్ క్రియేటింగ్ వన్ వాట్సాప్ గ్రూప్ అండ్ దాంట్లో డిఫరెంట్ అన్ని పోస్ట్ చేస్తారు. అది మా అందరికీ అందులో ఉన్నవాళ్ళకి తెలుసు. ఇలా ఉంటుంది కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది టూ గ్రేట్ అండి. మీకు చాలామంది పొగడే ఉంటారు, బట్ నాకు బేసిక్గా కొంచెం పొగడం రాదు, వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడం రాదు. ఏమైనా నాకు కూడా మా శిష్యుని కూడా అప్రిషియేట్ చేయను. వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారా లేదని చెప్తాను, పాడారా, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇవే చెప్తా.
సో ఇది మంచి కార్యక్రమం మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయిబాబా గారికి మా ఆరోహి కళాశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా చాలామంది వక్తలు చాలా మంచి విషయాలు, ఆకట్టుకునే విషయాలు ప్రస్తావించడం అనేది జరిగింది. ముఖ్యంగా సౌజన్యని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా మొన్న నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా చదువుకి కళకి సంబంధం లేదు. చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ ఏంటంటే మా అబ్బాయి